ఈ వీడియోలో వచ్చేసి టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మనం నేర్చుకునేటువంటి లాజిక్ ఏంటిదంటే, ఇప్పుడు మనం చదివేటువంటి అంటే మనం ప్రాక్టీస్ చేయబోయేటువంటి ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ ఈజ్ కానీ రైట్, ఒక్క నిమిషం, ఆన్సర్ వచ్చేసి ఈజ్ కానీ లేదా హ్యాస్ కానీ మాత్రమే అవుతుంది. సో అవి ఈజ్ కానీ హ్యాస్ కానీ అనేటువంటిది ఆన్సర్ ఎప్పుడు అవుతుందంటే, ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాల తర్వాత మాత్రమే వీటిని మనం ఉపయోగించాలి. అదేంటిదంటే ఎవ్రీవన్ ఉన్నా, అదేవిధంగా సంబడి, నైదర్ ఆఫ్, ఎవ్రీబడి. సో ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత అయితేనేమో ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, లేదా హ్యాజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే ఆ పదాల తర్వాత మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగిస్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు గమనించండి, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాము. సంబడి డాష్ నాకింగ్ ఎట్ ద డోర్. సో ఆన్సర్ ఏమనుకున్నాం, అయితే ఈజ్ లేదా హ్యాస్. సో ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద ఆన్సర్స్ డాష్ కరెక్ట్. ఓకే, మనం అనుకున్నది ఏంటిది, ఈజ్ కానీ హ్యాస్ కానీ. ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆన్సర్ ఈజ్. ఎవ్రీబడి డాష్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆన్సర్ వచ్చేసి ఈజ్ అవుతుంది. అంటే ఆ పదాల తర్వాత మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయంటే ఈజ్, హ్యాస్, ఈ రెండింటి మీదనే అడగడం జరుగుతుంది. ఎయిదర్ ఆఫ్ ద టూ రోడ్స్ డాష్ సేఫ్. ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నో వన్ డాష్ ఆబ్సెంట్ టుడే. ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆన్సర్ ఈజ్. Each of the students dash a notebook. Have, are, has, were. ఆన్సర్ వచ్చేసి హ్యాస్. చెప్పుకున్నాం కదా, ఈజ్ లేదా హ్యాస్. ఎనీబడి డాష్ వెల్కమ్ టు జాయిన్ ద క్లబ్. ఆర్, ఈజ్, వర్, హ్యావ్. ఆన్సర్ ఈజ్. Something dash wrong with the computer. Are, were, is, have. Answer is. Nobody dash willing to help. Are, were, is, have. So answer వచ్చేసి సింగులర్ ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్. Someone from our village dash selected. Are selected, were selected, is selected, have selected. Is the correct answer. Someone from our village is selected. Everything dash ready for the function. Everything. Are, were, is, have. సో ఇక్కడ ఈజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే, ఈ ఏవైతే పదాలు ఉన్నాయో ఇక్కడ గమనించండి. ఫస్ట్ దాంట్లో ఎవ్రీవన్, తర్వాత సంబడి, నైదర్ ఆఫ్, ఎవ్రీబడి, ఎయిదర్ ఆఫ్, నో వన్, ఈచ్ ఆఫ్, ఎనీబడి, సంథింగ్, నోబడి, సమ్ వన్, ఎవ్రీథింగ్. ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర రాసి పెట్టుకొని ఆ వర్డ్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టుకోండి. తర్వాత పక్కన ఈజ్, హ్యాజ్ అని రాసేసేయండి. సో అప్పుడు అంటే వీటి తర్వాత ఆన్సర్లో మనకు ఈజ్ కానీ హ్యాస్ కానీ అవుతుందని అర్థం. సో ఇంకొన్ని పదాలు కూడా చూద్దాము. ఎనీవన్ విత్ ఐడి కార్డ్ డాష్ అలౌడ్ టు ఎంటర్. సో ఇక్కడ ఎనీవన్. సో ఆర్, వర్, ఈజ్, హ్యావ్. ఆన్సర్ ఈజ్ అవుతుంది. నథింగ్ డాష్ ఇంపాసిబుల్ విత్ హార్డ్ వర్క్. ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆన్సర్ ఈజ్ అవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హార్డ్ వర్క్. ఈచ్ ప్రేయర్ dash wearing a uniform. Are, were, is, have. So answer is.
ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ రూమ్ డాష్ లిజనింగ్ కేర్ఫుల్లీ. సో ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనం చెప్పుకున్నాం కదా, ఈజ్. ఓకే, ఈజ్ కానీ లేదా హ్యాస్ కానీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అది మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఎప్పుడు ఇగో ఈ పదాల తర్వాత ఎయిదర్ ఆన్సర్ డాష్ యాక్సెప్టబుల్, ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈజ్. ఎయిదర్ ఆన్సర్ ఈజ్ యాక్సెప్టబుల్. సమ్వన్ డాష్ లెఫ్ట్ ద లైట్స్ ఆన్, ఆర్, వర్, హ్యాస్, హ్యావ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హ్యాస్ అవుతుంది. సమ్వన్ హ్యాస్ లెఫ్ట్ ద లైట్స్ ఆన్. Nobody dash completed the assignment. Have, has, are, were. So answer is has. Has అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు. సో కొత్తగా కనుక మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ప్రతి టాపిక్ మీద ఇంతే లాజిక్ తోటి వీడియోలు కలవు. సో తప్పకుండా చూడగలరు. రైట్, ఎవ్రీథింగ్ డాష్ చేంజ్డ్ సిన్స్ లాస్ట్ ఇయర్. హ్యావ్, హ్యాస్, ఆర్, వర్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, హ్యాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో మనం గ్రామర్ రూల్స్ తోటి కనుక వెళ్ళినట్టయితే ఆన్సర్ను కన్ఫ్యూజ్ అవుతాము, తప్ప ఆన్సర్ పెట్టేస్తాం. లాజిక్ తోటి వెళ్తే ఆన్సర్ రాంగ్ కావడానికి అసలుకే అవకాశము ఉండదు. అది గుర్తుపెట్టుకోగలరు. నథింగ్ డాష్ బీన్ డిసైడెడ్ ఎట్. హ్యావ్ డిసైడెడ్, హ్యాస్ డిసైడెడ్, ఆర్ డిసైడెడ్, వర్ డిసైడెడ్. సో ఆన్సర్ ఈజ్ హ్యాస్ డిసైడెడ్. నథింగ్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఎట్. ఈచ్ ఆఫ్ ద players dash receive a medal. Have, has, are, were. రైట్. సో ఇక్కడ గమనించండి, హ్యాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎనీబడి డాష్ సీన్ మై మొబైల్ ఫోన్. సో ఇక్కడ గమనించండి, హ్యావ్, హ్యాస్, ఆర్, వర్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ అంటే హ్యాస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎవ్రీబడి డాష్ సబ్మిటెడ్ ద అప్లికేషన్. హ్యావ్, హ్యాస్, ఆర్, వర్. ఆన్సర్ ఈజ్ హ్యాస్. ఇంకా చాలా బిట్స్ గలవు. ఆ బిట్స్ మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయగలరు. వారికి నేను పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ పీడిఎఫ్కు సంబంధించి ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను పీడిఎఫ్ లింకును పిన్ చేసి పెడతాను, కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.